ఆఖరికి మీ కొడుకు యొక్క ఒపీనియన్ కూడా మీరు అక్కడ తీసుకోలే. కట్నం లేకుండా ఈజీగా వస్తున్నాడు ఈ అబ్బాయి కాబట్టి నువ్వు పెళ్లి చేసుకో అనేటటువంటి ఒక్క ఆలోచన వల్ల ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడింది. అమ్మ అన్నయ్యని పిలువు అని అమ్మాయి నోరిప్పి అడిగింది, అయినా కానీ మీరు ఏమన్నారు, వద్దమ్మా ఎవరికి చెప్పొద్దు మనం జరిపించేద్దాం అని చెప్పి పెళ్లి జరిపించేశారు. ఇక్కడ ఈమె యొక్క వీక్నెస్ని అతను చాలా వరకు క్యాష్ చేసుకున్నాడు మేడం. ఈ మొత్తం అన్నీ 1, 2, 3, 4 ఇన్ని తప్పిదాలు ఒకేసారి చూస్తే కనుక నేను బతకలేనేమో, నా భర్త నాకు కాకుండా పోతాడేమో అనేటటువంటి భయం. చివరికి అది ఏ స్థాయికి వచ్చింది అంటే కనుక ఆవిడ కాపాడుకుంటున్నటువంటి వ్యక్తే దేని నుంచి అది ఆవిడ కాపాడుకుంటుందో అతనే ఆవిడ మీద ఆ భారం వేశాడు. అంటే ఏంటంటే అభాండం వేశాడు. నీ క్యారెక్టరే బాగాలేదు, నువ్వే వేరే వ్యక్తితో ఉన్నావు. సింపుల్ ప్రశ్న ఇందాక బయట ఉన్నప్పుడు కూడా శివకుమార్ నేను అడిగా, నువ్వు ప్రతిరోజు మధ్యాహ్నం 12ంటికి వచ్చే టైంకి ఆవిడ వేరే వ్యక్తితో ఎందుకు ఉంటుంది, ఏ ధైర్యంతో ఉంటుంది అనేటటువంటి మాటకి అతను మాట లేదు, సమాధానం లేదు మేడం. ఇందాక నుంచి శివకుమారు ఎలాగైతే ఆవిడ పోనీలే అని అతని యొక్క క్యారెక్టర్ని కాపాడుతుందో, ఇతను వాడేటటువంటి ఊతపదం ఏంటంటే తాగిన మత్తులో అని అంటున్నాడు మేడం. వాస్తవానికి ఏంటంటే తాగి మంచిగా సంసారాలు కాపురాలు చేసుకునేటటువంటి వ్యక్తులకి ఇతను అనేటటువంటి మాట అవమానమేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇతనిలో 2 లోపాలు ఉన్నాయి మేడం. 1 వ్యక్తిత్వ లోపం, 2 తాగుడు. ఎప్పుడైతే వ్యక్తిత్వంలో లోపం ఉండి దానికి తాగుడుకు బానిస అవుతారో అటువంటి వాళ్ళు ఇందాక మేడం అన్నట్టు మనిషి రూపాన్ని వదిలేసి ఒక మృగ రూపంలో మారుతూ ఉంటారు. తాగుడు మానేయటం అన్నది ఒక ముఖ్యమైనటువంటి అంశమైనా కూడా అతని వ్యక్తిత్వంలో ఉండేటటువంటి మార్పు ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. అది పూర్తి స్థాయిలో వస్తుంది అని నేను అనుకోవట్లేదు. అయితే ఏంటంటేనమ్మా, మీరు ఎప్పుడు కూడా అతనికి క్షమించాలి అని అనుకునేటటువంటి తత్వం ఏదైతే ఉందో, మీ కాపురాన్ని కాపాడుకోవటానికి కానీ లేకపోతే మీ భద్రతను కాపాడుకోవటానికి కానీ మీరు చేసినటువంటి ప్రయత్నమే. కానీ మీరు క్షమించిన ప్రతిసారి అతను ఎన్ని కాపురాలు కూలుస్తున్నాడు అని కానీ లేకపోతే నీ పిల్లల్ని ఎంత హింస పెడుతున్నాడు అన్నది మీరు మర్చిపోయారు. భార్యకు ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే క్షమించటం. కానీ నువ్వు ఎన్నిసార్లు క్షమించేవంటే కనుక అది అర్థం క్షమించటం అన్న దానికి అర్థం పర్థం లేకుండా పోయింది. మొక్కే వంగంది మానే వంగన, కానీ నువ్వే నిన్ను ఇక్కడ తప్పు పడుతున్నాను, అతన్ని కాదు నిన్ను ఇక్కడ తప్పు పడుతున్నాను. అతను ఈ ముసుగులో ఇవన్నీ తప్పులు చేస్తున్నా కూడా నా భర్త నేను కాపాడుకోలేని ఒక పిచ్చితనంతో నువ్వు అతను కాపాడుకున్నావు. బహుశా ఆ పిచ్చి ఇప్పుడు పోయిందా ఏంటన్నది నాకు తెలియదు, కానీ ఇంకా ఇలా వదిలేస్తే కనుక ఇంకా ఆ పిచ్చితో ఉంటే నా పిల్లల్ని నేను కాపాడుకోలేను. కరెక్ట్. ఈ మ్యారేజ్ దే షుడ్ నాట్ బి టుగెదర్. మళ్ళీ వీళ్ళందరూ కలిసి ఉండటం అన్నది ఒక ప్రమాదకరమైనటువంటి అంశం కిందే మారుతుంది ఫ్యూచర్లో అని అనిపిస్తుంది. ఇప్పుడు చిన్నప్పుడు చదువుకున్నాము, రోగగ్రస్తుడైన భార్యని హస్బెండ్ని గంపలో పెట్టుకుని వేరే స్త్రీల దగ్గర తీసుకెళ్లేంత ప్రతివతలు ఉన్నారు. మేబీ ఆ కోవకు చెందుతుందో ఏమో కానీ ఆ మాట మనం అనకూడదు. ఒక పాపాన్ని పెంచి పోషించిందనే అనుకోవాలండి. ఎందుకంటే ఎప్పుడైతే భర్త వేరే అమ్మాయిని అని అడిగారు అని అనే మాట ఏదైతే 4 గోడల మధ్యలో జరగాల్సింది నువ్వు ఇంత పచ్చిగా ఇంత ఇదిగా మీ ఇద్దరు మాట్లాడుతున్నారు అని అంటేనే దాకా డాక్టర్ గారు చెప్పినట్టు ఆ పిల్లలు ఏ ఎన్విరాన్మెంట్లో పెరుగుతారు అనేది ఒకటి ఆలోచన. మేడం ఇందాక ఆవిడ ఇంకొక మాట కూడా చెప్పారు, వీళ్ళ అన్నయ్య ఏదో విషయంలో వాళ్ళ భార్య పోయిందని చెప్పేసి వాళ్ళ పిల్లలని పెంచారు అంటే రేపు పొద్దున మీరు ఇందాక చెప్పింది వీళ్ళ ఫ్యూచర్ అది కనబడుతోందమ్మా. ఇంకొకటి ఏంటంటే ఈ అమ్మాయి ఆల్రెడీ పిఎస్లో కంప్లైంట్ లాంటిది ఇచ్చిన తర్వాత ఇలాంటి బుడిబుడి దీర్ఘాలు ఏడుస్తూ నా భార్య కావాలి నా పిల్లలు కావాలి అని చెప్పేసి చాలామంది ఈవెన్ కేసు 498 మిగతా కేసులు దానికి నువ్వు కలిపి వేసినా కూడా నా భార్య కావాలి నా పిల్లలు కావాలని వాళ్ళు అడుగుతారు. ఎందుకంటే మేడం ఇలాంటి హ్యాబిట్ ఉన్న దగ్గర ఎస్పెషల్లీ ఆడపిల్లల్ని మాత్రం ఉంచకూడదు అని అంటారు. ఎందుకంటే చాలా మటుకు బయటికి రాని కేసెసే ఉంటాయి. ఇందాక మేము మాట్లాడుతున్నప్పుడు అతను ఫోన్లు చేసి బెదిరిస్తున్నాడు, ఫోన్లు చేసి ఇంటికి వస్తానని చెప్పేసి వాళ్ళని ఒక విధంగా భయంలో ఉంచుతున్నారని ఇందాక డాక్టర్ గారు కూడా ఒక మాట చెప్పారు. ఆ విషయం కూడా మీరు చాలా ఖచ్చితంగా క్లియర్గా మీ కంప్లైంట్లో కనుక రాసుంటే డెఫినెట్గా కూడానమ్మా వాళ్ళు తీసుకోవాల్సిన యాక్షన్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. వివాహం అనే ఒక బంధం ఉంటే మాత్రం ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా మళ్ళీ ఆయన ఇక్కడికి వస్తూనే ఉంటాడు.